ఏపీలో మేము అధికారంలోకి రాగానే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. దానికి స్పందన కూడా బాగా ఉంది ఆల్రెడీ. ఇక దీనికి సూపర్ 6 2.0 అని షణ్ముఖ వ్యూహం అని జనసేన కూడా ఇచ్చిన మేనిఫెస్టో పాయింట్ కూడా కొన్ని కలిపారు. వాటిల్లో ప్రధానమైంది ఇంటింటికి రక్షిత మంచినీరు, అది కూడా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఉండేలాగా, అంటే ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉంటుంది. దాని ద్వారా రక్షిత మంచినీరు సరఫరా అనేది చాలా కీలకమైన హామీగా చెప్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పింది పూర్ టు రిచ్ అనేది పేదల్ని సంపన్నులుగా చేసే ఒక పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనేది 4P పథకాలను తీసుకొస్తామని చెప్పి ఒక కొత్త విజనరీ ప్రోగ్రామ్ ఒకదాన్ని ఆయన అనౌన్స్ చేశారు. అది కూడా దీంట్లో పెట్టారు. ఇక దీంతోపాటు ఇప్పటి వరకు చెప్పాల్సిన ఒక కీలకమైన అంశం ఏంటంటే, నాకు తెలిసి అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ లిటిల్ ఎక్స్పీరియన్స్లో ఇంతవరకు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఫర్ దట్ మ్యాటర్ స్కిల్ సెన్సెస్ అనే పదం వాడిన రాజకీయ నాయకుడు కానీ రాజకీయ పార్టీ కానీ లేదు. మనకల్లా కులగణన, మతగణన, జనాభా గణన ఇవి మాత్రమే విన్నాం తప్ప నైపుణ్య గణన స్కిల్ సెన్సెస్ అనేది మనం ఇంతవరకు వినలా. ఈ స్కిల్ సెన్సెస్ అనేదాన్ని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు. ఏంటి ఈ స్కిల్ సెన్సెస్ యొక్క పర్పస్ ఏంటి అనేది కూడా మనం చర్చించబోతున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. అమరావతి అని, తర్వాత వైజాగ్ కూడా ఆర్థిక రాజధానిగా, కర్నూలు రాయలసీమని వ్యవసాయ రాజధానిగా అండ్ పారిశ్రామిక రాజధానిగా, ఇట్లా చాలా ఉన్నాయి మేనిఫెస్టో. ఇవన్నీ కీలకమైన మనం సేలియంట్ ఫీచర్స్ మనం చర్చించబోతున్నాం. సో ముందుగా విక్రమ్ గారు, ఈ వీటిలో ఇవాళ మనం చూసిన ఈ మేనిఫెస్టోలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశాలు ఏంటి? అంటే నాకు బాగా ఆకట్టుకున్నది ఇది ఒక ఎంపవర్మెంట్ మేనిఫెస్టో కింద, అంటే సహజంగానే సాధికారులను చేయటం. అంటే ఇప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ అనేది మనం మిస్ అయ్యాం. ఈ 5 ఏళ్లలో ఏం మిస్ అయ్యాము, 5 ఏళ్లలో ఏం కావాలనే దాని మీద ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. సరే, సంక్షేమం ఏ ప్రభుత్వం అయినా ఇస్తుంది, అభివృద్ధి అంతో ఎంతో జరుగుతుంది, ఇస్తారు. బట్ కీలకమైనటువంటిది ఏంటంటే అంటే ఎంపవర్మెంట్ నాకు తెలిసి రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం జరిగింది, కానీ ఆ తర్వాత ఈ 5 ఏళ్ల నుంచి స్టాగ్నేషన్ వచ్చేసింది. అంటే మీకు డబ్బులు పడతా ఉంటున్నాయి, వాళ్ళ ఏదో ఎంపవర్మెంట్ కాదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు P4 అని చెప్పారు కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేయడం అనేటువంటిది పూర్ టు రిచ్ అనేటువంటిది అది ఎంపవర్మెంట్. ఇప్పుడు అదేవిధంగా మహిళల ఎంపవర్మెంట్ అనేది ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈవెన్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం కూడా ఎంపవర్మెంట్కి ఉపయోగపడుతుంది. అంటే ఒక ఉదాహరణకి, ఒక ఊళ్ళో పని దొరకకపోతే పక్క ఊరికి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. రైతు కూలీలు, మహిళా రైతు కూలీలు, వీళ్ళంతా వాళ్ళందరికీ ఏంటంటే ఆర్టీసీలో బస్సు ప్రయాణం చేయటం మూలన మీకు డబ్బులు ఆదాయం పెరుగుతుంది, వాళ్ళకి కొంత థ్రిఫ్ట్ అనేది, అంటే మీకు పొదుపు అనేది ఎక్కువ వస్తుంది. ఆ పొదుపుని ఏం చేస్తారంటే మళ్ళీ తిరిగి దాచుకోవటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు ఎంపవర్మెంట్ అనేది బాగా జరిగింది. అప్పుడు అది యూత్ కావచ్చు, డ్వాక్రా అప్పుడుదే. డ్వాక్రా మహిళలు చాలా ఆర్థికంగా నిలదొక్కున్నారు. అదేవిధంగా అప్పుడు CMY, EY అని, అంటే చీఫ్ మినిస్టర్ ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ పాలసీ, ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ మిస్ అయినాయి. అంటే దీనివల్ల నేను కొంత స్టడీ చేసిన తర్వాత ఏమైందంటే, కొన్ని ట్రాక్ తప్పినాయి, కొన్ని రంగాలు మళ్ళీ తిరిగి ఆ గాడిలో పెట్టాలి. ముఖ్యంగా వ్యవసాయంలో చాలా పెద్ద ఎత్తున ఇవాళ డిస్ట్రెస్ ఉంది. ఆ వ్యవసాయ ముఖ చిత్రమే చాలా భయానకంగా ఉంది. ఈ సంవత్సరం అయితే చాలా బ్యాడ్గా ఉంది. తిరిగి దాన్ని ట్రాక్లో పెట్టాలి. అట్లానే యూత్ని ట్రాక్లో పెట్టాలి. యూత్ ఎందుకంటే వాళ్ళ మీకు కొంచెం వేవార్డ్గా తయారైన పరిస్థితి అక్కడ కనపడుతుంది. గంజాయిలు ఇవన్నీ కూడా వాళ్ళని తిరిగి, ఎందుకంటే మనకి యూత్ మనందరికీ తెలుసు పర్సంటేజ్ ఎక్కువ అనమాట. ఆ యూత్ని ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధిలో ఉపయోగించుకోవాలనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వటం అలా కాకుండా వాళ్ళ శక్తి సామర్థ్యాలను ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధికి, వాళ్ళ అభివృద్ధికి ఉపయోగించుకోవటం అనేది కూడా కనపడుతుంది. అందువల్ల మీరు ఇక్కడ ఒక చిన్న ఇది చెప్పాలి. గతంలో అసంతృప్తి లేకపోతే ఒక ఉపాధి లేక, చేయడానికి పని లేక, తీవ్రమైన అసంతృప్తికి ఉన్న యువత ఏం చేసేవాళ్ళు అంటే విప్లవోద్యమాల వైపు అటు వెళ్ళేవాళ్ళు.
అంటే అది మంచిదని నేను చెప్పడంలా. 70s 70 to 80 జరిగింది అదే. 80 ఏంటి సార్, 90s ఎండ్ వరకు నేను అప్పుడేమో peak లో I'm also ఆ ఉండేది. జనరేషన్ కదా. అదే. నా క్లాస్మేట్లు ఎంతమంది నక్సలైట్ దళ కమాండర్లు అయిపోయారు, ఎన్కౌంటర్లో పోయారు పాపం. అవునవును. అయితే అది మంచిదని నేను అనను, కానీ ఒక భావజాలం అంటూ వచ్చింది. ఇప్పుడు అది లేదు, అది లేకుండా చేశారు. ఇప్పుడు ఉన్నది ఏంటి, మద్యం, గంజాయి, మత్తు, దీంట్లోకి వెళ్ళిపోతున్నారు. అదే దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలి. Yeah. ఇప్పుడు యూత్ శక్తి సామర్థ్యాలని ఉపయోగించుకోవాలి, వాళ్ళు స్ట్రీమ్లైన్ చేయాలి వాళ్ళకి. ఎందుకంటే మీకు ఇప్పుడు క్యాంపస్ ఇవన్నీ కూడా తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది అసలు. మీకు ఏపీలో మరీ దారుణం. ఏపీలో ఇప్పుడు ఇందాక మీరు రైట్లీ పాయింటెడ్ అవుట్, ఏది స్కిల్ సెన్సెస్ అనేది, అసలు ఏ స్కిల్స్ ఉన్నాయి, ఏ కోర్సులు ఉన్నాయి అనేది తెలియట్లేదు కదా. అది కొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఒక్క నిమిషం సార్. రైట్.